హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం డిఫరెంట్ స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ముందుగా 750 గ్రామ్స్ మటన్ని బాగా వాష్ చేసి ఒక బౌల్లో తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, టేస్ట్కి సరిపడా ఉప్పు 1 టీ స్పూన్ వేస్తున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. 1 కప్ పెరుగు వేసుకోవాలి. ఇవన్నీ ప్రాపర్గా కలిసేలాగా కలిపేసుకోవాలి. మటన్ పీసెస్ అన్నిటికీ మసాలాలన్నీ ప్రాపర్గా కోట్ అయిపోయేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న 4 ఉల్లిపాయ ముక్కలు, 5 పచ్చిమిర్చిలని కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి పచ్చిమిర్చిలను తీసుకోండి. 15 to 20 బాదం వేసేసుకొని వీటినంతా బాగా కలిపేసుకోండి. ఇందులో ఒక 5 కాజు కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ డార్క్గా ఫ్రై అవ్వద్దు, ఇలా జస్ట్ ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 టమాటా ముక్కలు వేసుకోవాలి. పెద్ద పెద్దగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో 1 మినిట్ ఫ్రై చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా, టమాటా ముక్కలు ఉడికిపోయాయి. దీంట్లోంచి స్కిన్ అనేది బయటకు వస్తుంది. ఈ టైంలో ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసేసిన తర్వాత ఒకసారి ఒక బాయిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచేసుకొని ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 3 to 4 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. 3 to 4 మినిట్స్ ఉడికిపోయిన తర్వాత చూసారా, టమాటాలు ఉల్లిగడ్డలు అన్నీ ప్రాపర్గా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లగైపోయిన తర్వాత పేస్ట్ చేసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క, 4 ఇలాచీలు, 1 టీ స్పూన్ మిరియాలు, 4 లేదా 5 లవంగాలు, ఒక బగారాకుని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి ఫ్రై కాగానే ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసేసుకొని హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, 4 to 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇలా మొత్తం దగ్గరకు వచ్చేసి ఆయిల్ బయటకు వస్తుంది. ఈ టైంలో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో, కాజు ఇంకా బాదాం పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టకండి, హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసిన తర్వాత మీకు ఎంతైతే గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. నేను 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్నంతా బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్లో ఈ గ్రేవీలో బాయిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. మీకు ఒకవేళ ఉప్పు అవసరం పడితే ఈ టైంలో వేసేసుకోండి. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసుకొని దీనికి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. మటన్ ఎలా అయితే ఉడుకుతుందో దాన్ని బట్టి విజిల్స్ పెట్టుకోండి. లేతగా ఉంటే తొందరగా అయిపోతుంది, ముదురుగా ఉంటే లేట్ అవుతుంది. అందుకని దాన్ని బట్టి విజిల్స్ పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ ప్రెషర్ కుక్కర్లోని ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. చూసారా, ఈ కర్రీ రెడీ అయిపోయింది. ఈ టైంలో ఒకసారి మటన్ చెక్ చేసుకోండి. ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ ఒక 2 విజిల్స్ పెట్టండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చీలు, కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. ఇప్పుడు దీనంతా బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఆయిల్ వచ్చేంత వరకు ఉంచేసుకొని సర్వ్ చేసేసుకోవాలి. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.